కుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో చెట్టు మూలం వరకు కాలిపోయింది. అయితే స్థానిక పురాణాల ప్రకారం స్వయంభుగా వెలిశాడని నమ్ముతారు. నమస్తే తెలుగు బంధువులందరికీ, నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ఈ వారం మనం వెళ్ళబోతున్నాము ఒక ప్రత్యేకమైన, ఎంతో పవర్ఫుల్ అయిన ఆధ్యాత్మిక క్షేత్రానికి. ఈ ప్రాంతంలో ఏ ఇంటికి కానీ ఏ దుకాణాలకు కానీ తలుపులు ఒకప్పుడు ఉండేవి కావంటే ఒక్కింత ఆశ్చర్యమే వేస్తుంది. మరి ఏంటా ఆ ప్రాంతం, ఏంటా పవర్ఫుల్ ఆ స్వామివారు అని అనుకుంటున్నారా? పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. మహారాష్ట్రలోని షిరిడీకి సరిగ్గా 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. అదే శని సింగనాపూర్. ఇక్కడ ఉన్న శనీశ్వరుడి ఆలయం ఎన్నో వింతలు, ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రపంచంలోని వింతైన ఈ ఆలయం గురించి ఎన్నో విశేషాలు, ఎన్నో ఆధ్యాత్మిక పురాణాలు కూడా ఉన్నాయి. అవి మీకోసం ఈ వారం వీడియోలో తెలియజేయబోతున్నాను. శనిదేవుడు అంటే అందరికీ ఒకంత భయం. కానీ శని సింగనాపూర్లోని ఈ శనిదేవుడు అంటే మాత్రం అందరికీ అభయం ఇచ్చేవారు, వారి యొక్క దరిద్రాలను తీర్చేవారని ప్రజల యొక్క పూర్తి విశ్వాసం. అందుకని శని సింగనాపూర్ వరకు ఇప్పటి వరకు వెళ్ళలేని వారు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీలోని భయాలు, మీకున్న దరిద్రాలు పూర్తిగా పోతాయని నేను విశ్వసిస్తున్నాను. అయితే అందరి దేవుళ్లకు అనేక ఆలయాలుంటాయి. వాటికి ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేకత కూడా ఉంటుంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు. కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ. శనిదేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందుకు కారణం మొదట్లోనే చెప్పినట్టుగా శనీశ్వరుడు అంటే అందరికీ భయం, చెడు ఫలితాలు ఇస్తాడని. కానీ శనీశ్వరుడు అంటే ఓం నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తన్ నమామి శనైశ్వరం అని శని మంత్రం చదువుకుంటే చాలు, ఇట్టే మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయని అభయమిచ్చే భగవంతుడు. ఇప్పుడు మనం చూస్తుందే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుని ఆలయం. ఎంతోమంది భక్తులు, సందర్శకులతో ఈ ఆలయం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇది 350 సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు. అయితే స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని నమ్ముతారు. ఒకసారి సింగనాపూర్లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుని విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది. ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుంచి రక్తస్రావమైంది. అది చూసి భయపడిపోయిన కాపరి పారిపోయాడు. కానీ ఆ రాత్రి శనిదేవుడు అతనికి కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభు రూపమైన తన విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట. అప్పటి నుండి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ వచ్చారు. సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా పైకప్పుతో కూడి మంచి గోపురంతో ఉంటుంది. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు వంటివి ఏమీ ఉండవు. స్వయంభుగా వెలిసిన 5 అడుగుల ఎత్తైన నల్లని రాయి ఉంటుంది. అదే శనిదేవునిగా మనందరం పూజిస్తుంటాం. ఇక్కడి ఇళ్లకు తలుపులు, తాళాలు కూడా ఉండవట. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ఇక్కడ దొంగతనాలు చేయడానికి దొంగలు కూడా భయపడుతుంటారట. ఎందుకంటే దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చినా, దొంగతనం చేసినా ఆ శనిదేవుడే వెంటపడి భయంకరంగా శిక్షిస్తాడని ప్రజల విశ్వాసం. మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడే ఉన్న యూకో బ్యాంకు శాఖకు తాళాలు కూడా ఉండవట. గమ్మత్తైన విషయమే కదా. మరో గమ్మత్తైన విషయము, ఈ గుడిలో ఉండే చెట్టు చాలా ప్రత్యేకమైంది. సుమారు 30 సంవత్సరాల కిందం కుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగు పడిందట. ఆ సమయంలో ఎవరికి ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. కానీ దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయినప్పటికీ ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయిందని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. అదంతా ఆ శనీశ్వరుని మహిమ అని విశ్వసిస్తుంటారు. చూశారు కదా శనిశంగ్నాపూర్లోని శని భగవాను యొక్క మహిమలు, వింతలు, విశేషాలు. అలాగే ఇక్కడే ఉన్నవారు కూడా కొంతమంది వారి యొక్క అనుభవాలను, ప్రత్యేకతలను తెలియజేస్తున్నారు. అది కూడా విందాం. ఈ శనిశంగ్నాపూర్ లోపల శనిదేవుడు ఒక వాగులో పుట్టుకొని వస్తూ ఉంటే గ్రామస్తులు చూసి అది లేపడానికి ప్రయత్నం చేస్తే సంభవం కాలేదు. పండితులను సంప్రదించగా అతడు శనీశ్వరుడు కాబట్టి అలా పైకి లేవడానికి వీలుండదని చెప్పి దాన్ని యథాప్రకారంగా పూజలు పునస్కారాలు గావించారు, ప్రతిష్టాపన గావించారు. గ్రామం లోపల ఏ ఇంటికి కూడా ఇక్కడ తలుపులు ఉండవు, దర్వాజాలు ఉంటాయి మాత్రమే. ఆ విధంగా ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగవు అని ప్రతీతి. కాబట్టి నిర్భయంగా ప్రజలందరూ కూడా తమ యొక్క దర్వాజాలకు తలుపులు వేసుకోకుండా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. శనిదేవుని కనుక ప్రార్థించినట్లయితే మన ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా దేశం లోపల నలుమూలల నుండి ఇక్కడ ప్రజలు ఇక్కడ తండోపతండాలుగా వచ్చి శ్రీదేవునికి అభిషేకం అంటే చాలా ఇష్టం కాబట్టి తైలాన్ని పోసుకొని అంటే నూనెను పోసుకొని అభిషేకం చేస్తూ ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విధంగా మనకు 7.5 శని అంటే 7.5 సంవత్సరాల శని, అర్ధాష్టమ శని అనేటువంటివి మన జీవితంలో వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం కానివ్వండి, నల్లని వస్త్రాలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, ఇనుమును కానివ్వండి, గేదెను కానివ్వండి కనుక దానం చేసినట్లయితే ఆ బాధలన్నీ తొలగింపజేసి శనీశ్వరుడు మనకు సుఖశాంతులను, ఆయురారోగ్యశ్వర్యాదులను ప్రసాదిస్తాడు. కాబట్టి అలాంటి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఇక్కడికి ప్రజలంతా కూడా ప్రతి శనివారం ప్రతిరోజు కూడా తండోపతండాలు వస్తుంటారు. ప్రత్యేకంగా శని త్రయోదశి నాడు ఇక్కడ విశేషమైనటువంటి జనం ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. కాబట్టి ఆ శనిదేవుణ్ణి మనం దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి కోరుతూ అగ్నిరగ్నిభిష్కరచ్చన్నస్తనతు సూర్యః శంవాతో వాత్వ అపశ్రితాః. శనిదేవుని యొక్క వాహనం కాకి యొక్క గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి శని కూడా మనం పట్టి పీడిస్తున్నప్పుడు ఆ విధంగా 7 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ విధంగా ఆపాదమస్తకం ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఆయన బాధలు కలిగిస్తాడు, లేదా వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ కూడా మనకు వరాల్ని ప్రసాదిస్తాడు. శని 11వ స్థానంలో ఏకాదశి స్థానంలో ఉన్నట్లయితే అత్యంత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి శనిని పట్టి పీడించేటువంటి వాళ్ళు భక్తులంతా కూడా ఇక్కడికి నల్లని వస్త్రాలు ధరించి వచ్చి ఆ శనిదేవునికి సమర్పణగా తైలాభిషేకం గావించుకుంటారు. ఆ విధంగా శని ప్రీతి గావించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. శనేశ్వర భగవానికి జై. షింగ్నాపూర్కి మొదటిసారి వెళ్ళిన వారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆలయ దర్శనం అయితే చేసుకోవచ్చు. టికెట్ ఎలాంటివి ఉండవు. కానీ స్వామివారికి తైలాభిషేకం చేయాలంటే మాత్రం ఒక్కొక్కరికి పెద్దవారికి 500 రూపాయల చొప్పున టికెట్ ధర ఉంటుంది. అయితే ఆలయ ట్రస్ట్ వారే ఈ తైలాన్ని అమ్ముతుంటారు. అలాగే పురోహితులు చెప్పినట్టుగా ఏవైనా సమర్పించాలనుకుంటే మాత్రము నల్లని వస్తువులు, నవధాన్యాలు, ఆయిల్ ట్రస్ట్ వారే అమ్ముతారు. అలాగే ఈ వస్తువులు బయట కూడా దొరుకుతాయి. ఆ ధర కొంచెం ట్రస్ట్ అమ్మే ధరతో డిఫర్ అయి ఉంటుంది. అయితే మీరు వస్తున్న దారిలోనే లోకల్గా ఉండేవారు ఆలయ దర్శనానికి అలాగే అక్కడ ఉండడానికి వసతికై మేము వసతి కల్పిస్తామని మనకు కనబడుతుంటారు. అలాంటి వారి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆలయ దర్శనానికి ఎలాంటి ప్రయాసపడవలసిన అవసరం ఉండదు. కాకపోతే శనివారాల్లో మాత్రము తప్పకుండా ఆలయంలో రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఈ వీడియోని మీరు పూర్తిగా చూడనట్టయితే మళ్ళీ మొదటి నుంచి పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ శని భగవానుని అనుగ్రహం కూడా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. వచ్చే వారం మరొక సరికొత్త వీడియోతో కలుసుకుందాం. జై హింద్.